ప్రయోజనాల కోసమే ఈ కాంగ్రెస్ ట్విట్టర్ లో ఈ పోల్ పెట్టిపిచ్చిండ్రా అనే అంశాలు వెలువడుతున్నాయి, తెర మీదకి వస్తున్నాయి. ఆ తెర మీదకి వచ్చే వాటికి చాలా మటుకు అవుననే సమాధానాలు వినబడతా ఉన్నాయి. కాంగ్రెస్ వైఫల్యం తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం. కాంగ్రెస్ వైఫల్యం చెందింది, పాలన అందించడంలో ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత మూటగట్టుకుంది అన్న నేపథ్యంలో ఈ పోల్ వచ్చింది. గ్రామ సభలు పెట్టిండ్రు, గ్రామ సభల తర్వాత ఈ పోల్ పెట్టిర్రు. ఈ పోల్ వెనుక అసలు అంతరార్థమైంది. దాదాపు ఈ పోల్ను ఎక్కువగా బీజేపీ వాడుకుంటా ఉన్నది, బీజేపీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తా ఉన్నది. ఇక్కడికంటే ఎక్కువగా ఢిల్లీలో సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది, జాతీయ మీడియాల దాకా కూడా పోయింది, జాతీయ చర్చనీయాంశంగా మారింది ఈ చర్చ. ఏదైతే నిన్న పోల్ పెట్టిండ్రు మరీ 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 సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతా ఉన్నది. ఏంటంటే పోల్ ఫామ్ హౌస్ పాలన బాగుందా అంటే కేసీఆర్ పాలన బాగుందా లేకపోతే ప్రజల వద్దకు పాలన బాగుందా, రేవంత్ పాలన బాగుందా అని చెప్తే 67% తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ అకౌంట్ నుంచి కేసీఆర్ పాలనకు జై కొట్టిండ్రు. 67% జనం రేవంత్ రెడ్డి పాలనకు వ్యతిరేకత చూపెట్టిండ్రు. దాదాపు 95,000 ఓట్లు పడ్డా, ఇందులో 95,000 పైచిలకు ఓట్లు పడ్డ ఈ పోల్లో 67% మంది జనాలు మొత్తం మీద రేవంత్ రెడ్డి పాలనను వ్యతిరేకించిండ్రు. మనం చూసుకోవచ్చు ఈ మధ్య కాలంలో. మరి దీని వెనుక ఢిల్లీలో బీజేపీకి ప్రయోజనాలు చేకూర్చే విధంగా రేవంత్ రెడ్డి ఏమైనా ప్లాన్ గీసిండా? ఆర్ఎస్ఎస్ భావజాలాలు ఉన్న ఆయన అంటే దాదాపు ఆర్ఎస్ఎస్ భావజాలాలు ఉంటాయి, అంత భావజాలాలు లేని మోడీని అంత ఆప్యాయంగా కలుపుకపోరు, మీది తినాలే మాది తినాలే అన్నట్లు వ్యవహరించరు అని చెప్పేసి ఈ మధ్య కాలంలో వార్తలు చక్కర్లు కొట్టినాయి. అప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ భావజాలంతోనే ముందడుగు పోతాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇప్పటికీ నానుడిలో ఉన్నది. అదే విధానంతో ముందడుగు పోతాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి 10 మంది కూడిన కాడ రాజకీయ నాయకులు మాట్లాడుకుంటా ఉంటారు. మొత్తం మీద రేవంత్ రెడ్డి ప్లాన్ గీసిండా? రాహుల్ గాంధీకి షాక్ ఇస్తా ఉన్నాడా? ఇప్పటికే రాహుల్ గాంధీ ఏదైతే కూటమి ఇండియా కూటమి ఏదైతే ఉన్నదో ఇండియా కూటమి ఇచ్చుకపోయే కథ అయింది. రాహుల్ గాంధీ అగ్ర నాయకత్వాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు కూటమిలో ఉన్న పార్టీలన్నీ కూడా. అన్ని వేరే పార్టీల దిక్కు మమతమ్మ దిక్కు జై కొడతా ఉన్నాయి, ఇటు పోతే ఆమ్ ఆద్మీ పార్టీ దిక్కు జై కొడతా ఉన్నాయి. మరి ఎందుకు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి షాక్ ఇస్తా ఉన్నారంటే మోడీతోని ఏదైనా ఒప్పందం కుదుర్చుకున్నారేమో అన్న అనుమానాలు వస్తా ఉన్నాయి. ఈ పోల్ పెట్టగానే ముందుగాల ఒక ఆలోచనకు వచ్చినాం. ఆ ఆలోచన ఏంటంటే రేవంత్ రెడ్డి పడనోళ్ళు ఎవరైతే ఉంటారో కాంగ్రెస్ పార్టీ వాళ్ళే, కాంగ్రెస్ పార్టీ నాయకులే ఈ పోల్ పెట్టించిండ్రు. అడ్మిన్ వేదికగా అడ్మిన్ చేసుకొని పోల్ పెట్టించిండ్రు కాంగ్రెస్ నాయకులే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి వ్యతిరేకంగానే ఉంటాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇంకా వేరే వేరే నాయకులు కావచ్చు. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ నాయకులు మిగతా ఒక రేవంత్ రెడ్డిని తప్ప మిగతా కాంగ్రెస్ నాయకులను తిడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ పోల్ వచ్చిందేమో రేవంత్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా అని చెప్పేసి ఆ నాయకులు పెట్టించినేమో అని అనుకుంటే అది పొరపాటే అవుతుంది. దీన్ని లోతుగా అధ్యయనం చేస్తే, లోతుగా పరిశీలిస్తే నేషనల్లో కాంగ్రెస్ కు బీజేపీకి మధ్య శత్రుత్వం ఉన్నదన్న మాట వాస్తవం, పచ్చగడ్డేస్తే బగ్గుమంటదన్న మాట వాస్తవం. కానీ ఇక్కడ తెలంగాణ వేదికగా బీజేపీతోని దోస్తాన కొనసాగిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆల్రెడీ ఢిల్లీలో ఎన్నికల నగారా మోగింది. కాంగ్రెస్ పార్టీకి మైనస్ చేకూర్చే విధంగా, బీజేపీ పార్టీకి ప్లస్ అయ్యే విధంగా ఈ పోల్ పెట్టించిండ్రు. అట్లనే మేనిఫెస్టో విడుదల చేసి వచ్చిండ్రు, 2 గ్యారంటీలను ప్రకటించిండ్రు రేవంత్ రెడ్డి. అక్కడ ఢిల్లీలో పోయి ఇక్కడ విమర్శలు వచ్చినాయి. బీజేపీ వాళ్ళు కూడా దాని మీద విమర్శలు లేవనెత్తిండ్రు. తెలంగాణలో పాలన అధ్వానంగా ఉంది, ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి నిచ్చనేసిందన్నట్లుగా రేవంత్ రెడ్డి ఇక్కడ 6 గ్యారంటీలను అమలు చేస్తలేడు, కానీ ఢిల్లీలో పోయి 2 గ్యారంటీలను ప్రకటించొచ్చుడు నిజంగా చాలా నిబ్బరపోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి బీజేపీ నాయకులు కూడా దాన్ని ఎక్కువగా ప్రచారం చేసిండ్రు. ఈ పోల్ అనేది ఎక్కువగా ఢిల్లీలో బీజేపీకి ప్లస్ అయ్యేలాగా, రాహుల్ గాంధీకి షాక్ కొట్టేలాగా, కాంగ్రెస్ కు మైనస్ అయ్యేలాగా ఈ పోల్ పెట్టిండ్రా? ఎందుకంటే ఈ చర్చ జాతీయ అంశమైంది, జాతీయ పరంగా చర్చనీయాంశమైంది కాబట్టి మరి రేవంత్ రెడ్డి ప్లాన్ గీసి బీజేపీకి ప్లస్ అయ్యే విధంగా ఇట్లాంటి కార్యక్రమాలు నడిపిస్తా ఉన్నాడా అన్న అనుమానాలు వస్తా ఉన్నాయి. దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇటు పోతే ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని, ఈ మధ్య కాలంలో కాదు గెలిచినప్పటి నుంచి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని దూరం పెడుతూ వస్తానే ఉన్నాడు. మరి ఏం కథ తెలియదు. రాబోయే కాలంలో రేవంత్ రెడ్డి బీజేపీలకు పోతాడా? ఓటుకు నోటు కేసు నుంచి కాపాడుకునే అంశంలో భాగంగా ఆయన బీజేపీలో వెళ్తాడా అనే అంశాలు. ఇప్పుడు బీజేపీ కథ తెలిసిందే కదా,
వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోతారు. ఎవరైనా ఎన్ని ఆరోపణలు ఉన్నా, ఎన్ని కోట్లు మింగినా, దేశద్రోహం కేసులు ఉన్నా కూడా, దేశద్రోహం చేసినా కూడా వాళ్ళు వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోతారు బీజేపీలకు ఓంగనే అనే అంశము ఎప్పటికీ అందరికీ తెలిసిన అంశమే. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి బీజేపీకి ప్రయోజనాలు చేకూర్చే విధంగానే ఈ పోల్ పెట్టిండు. తెలంగాణ కాంగ్రెస్ లో ఈ పోల్ పెట్టి పోల్ మొత్తం చర్చనీయాంశం అయ్యేలాగా చేసిండనే వార్తలు ఊపందుకుంటా ఉన్నాయి. ఇదే గనక నిజమైతే రాహుల్ గాంధీకి షాక్ తగిలినట్లే. మొత్తం మీద బిగ్ షాక్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి. అపాయింట్మెంట్ ఇయ్యని అంశాన్ని మనసులో పెట్టుకున్నాడా ఏంది, ఏం కథ తెలియదు. బీజేపీ ప్రయోజనాల కోసమే రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడన్న అంశాలు తెర మీదకి వస్తా ఉన్నాయి. ఇటు బీజేపీ నాయకులు కూడా నువ్వు గిచ్చినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా అని తెలంగాణ రాష్ట్రంలో కూడా కిషన్ రెడ్డి అంశం, అల్లు అర్జున్కి ఒక న్యాయం, కిషన్ రెడ్డికి ఒక న్యాయం. భరత మాతకు వందనం కార్యక్రమంలో ఇద్దరు జీవిడిచిండ్రు. కనీసము వాళ్లకు మద్దతుగా మీ కుటుంబం నిలబడాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అనలేరు. కాంగ్రెస్ సర్కార్ కేసు పెట్టలేదు కిషన్ రెడ్డి మీద, ఎటువంటి చర్యలకు ముందడుగేయలేదు. అల్లు అర్జున్ మీద కూడా ఎంబటెంబటే చర్యలు తీసుకున్నది. మరి అట్లా ఆ విధానాన్ని పోల్చుకుంటే నిజంగా బీజేపీతోనే దోస్తానా చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. అందుకే ఢిల్లీలో ఎన్నికల నగారా మోగింది. జనవరి 10 తారీఖు నాడు నోటిఫికేషన్ విడుదలైంది. 17 తారీఖు దాకా నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. ఈ 5 తారీఖు, ఫిబ్రవరి 5 తారీఖు నాడు ఢిల్లీలో ఎన్నికలున్నాయి. అది దగ్గర పడ్డ నేపథ్యంలో మరి ఈ పోల్ తిప్పడము, ఈ పోల్ చర్చనీయాంశంగా మారడము, కాంగ్రెస్ కు ఓటేస్తే అక్కడ కొన్ని ప్లకార్డులు వెలిసినాయి, కొన్ని ఫ్లెక్సీలు వెలిసినాయి. రేవంత్ రెడ్డి రైతులకు అన్యాయం చేస్తా ఉన్నాడు, రుణమాఫీ మొత్తం కాలేదని ఢిల్లీలో ఏఐసీ కార్యాలయం దగ్గర పోస్టర్లు వెలిసినాయి. పోస్టర్లు కలకలం రేపినాయి. ఆ అంశం మీద కూడా ఇక్కడ కాంగ్రెస్ సడి లేదు, సప్పు లేదు, ఆ అంశాన్ని కొట్టిపారేసిన విధానంగా ముంగడికి పోలేదు. మొత్తం మీద బీజేపీ ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి ముందడికి అడిగేస్తున్నాడా అన్న అనుమానాలు వస్తా ఉన్నాయి. ఇదే గనక నిజమైతే ఇది ఒక బిగ్ బ్రేకింగ్. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి పెద్ద షాక్ ఇస్తున్నాడని చెప్పుకోవాలి.